ఫాల్ సీలింగ్ చేయలేదు, జస్ట్ ఏదైతే రూఫ్కే డిజైన్ చేశారు. సో ఇక్కడ మెయిన్ ఎనర్జీ అండి, ఈ హాల్లో ఉన్న ఏదైనా పాయింట్ ఉంది అంటే ఇది అనమాట ఎనర్జీ. హాయ్ నమస్తే, ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ చూడబోతున్నాం. ఏదైతే నేను 2 years బ్యాక్ ప్లాన్ ఇచ్చాను, వాళ్ళు అకార్డింగ్ టు దట్ ఈ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యి మనం చెప్పినట్టుగా ఇంటిని కూడా డిజైన్ చేసుకున్నారు. మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ డెవలప్మెంట్లో మాట్లాడడం జరిగింది. సో ఆ ఇంటిని మనం చూద్దాం, ఓకేనా? చూద్దామా? ఓకే అండి, జస్ట్ బ్యూటిఫుల్ హౌస్ అండి. అద్భుతంగా తీర్చిదిద్దారు. చూడండి, ఇది సోఫా సెట్ అండ్ వాల్స్ ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి. కలెక్షన్ బాగా చేశారు, అన్నీ కూడా ఇంపోర్టెడ్. సో ఇది తీయడానికి కూడా కారణం ఏంటంటే ఇది ఇలాంటి ప్లాన్ చేయండి, బాగుంటుంది సింపుల్గా. సో ఇది టీవీ సెటప్ సింపుల్గా. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది అంటే వీళ్ళు ఫాల్ సీలింగ్ చేయలేదు, జస్ట్ ఏదైతే రూఫ్కే డిజైన్ చేశారు. ఇది మన ఆంజనేయ వాస్తులో ఉన్న స్పెషలైజేషన్. నేను ఎవరిని కూడా ఫాల్ సీలింగ్ చేయనియను, వీళ్ళు కూడా మన సజెషన్ పాటించి బాగా వచ్చింది డిజైన్, సింపుల్గా ఉంది. ఇంకా ఫాల్ సీలింగ్ టెక్నాలజీ మనది కాదు, బట్ లైటింగ్ ఒకసారి ఆప్ చూద్దామా? ఇలా ఉంటుంది, లైటింగ్ ఆఫ్ ఇలా ఉంటుంది. ఇది మెయిన్ హాల్. ఇది వెస్ట్ ఫేస్ హౌస్ కదా, ఇలా ఇది ఓపెన్ వీడియో కూడా, అంటే వితౌట్ థింగ్స్ అండ్ ఇంటీరియర్ లేకుండా ఖాళీ వీడియో కూడా చాలా రోజుల తర్వాత ఉంటుంది. అది లింక్ కూడా పెడతాను, చూడండి అప్పుడు ఎలా ఉంది. ఇక్కడ ఒక మ్యాజిక్ ఏంటంటే ఇక్కడ పూజ గది ఇచ్చింది. యాక్చువల్గా ఈ పూజ గదిని నేను తీసేసాను, ఇక్కడ తీసేసి డైనింగ్ వేసుకున్నారు. డిజైన్ కూడా చూడండి, బ్యాక్గ్రౌండ్ డిజైన్ చాలా నీట్గా వచ్చింది. వేసేసి ఇక్కడ మెయిన్ వాల్ అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా వేస్తారు. సో డైనింగ్ టేబుల్ మంచి డిజైన్ చేస్తారు. సో ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది, చిల్డ్రన్ బెడ్రూమ్. అండ్ ఈ డిజైన్ కూడా చూడండి, ఇది కూడా సో చైనా ఇంపోర్టెడ్, జస్ట్ ఫర్ డిజైన్. ఇదేమి శక్తి పీఠాలు ఏం కావు, జస్ట్ డిజైన్ ఎలా ఉంది అనేది కన్వీనియంట్గా లేదా చూడడానికి బాగుండడం కోసం పెట్టింది, ఓకేనా? ఇప్పుడు మెయిన్ హాల్ నుంచి ఈశాన్యంగా వెళ్తున్నాం. ఇది ఈశాన్యం బెడ్రూమ్ ఆర్ స్టడీ రూమ్. సో ఇక్కడ మెయిన్ ఎనర్జీ అండి, ఈ హాల్లో ఉన్న ఏదైనా పాయింట్ ఉంది అంటే ఇది అనమాట ఎనర్జీ. లైట్స్ ఆన్, వెరీ గుడ్. పిల్లలు కూడా యాక్టివ్ ఉంటారండి ఇలాంటి ఇళ్ళలో, ప్రాస్పెరిటీ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఎనర్జీ పాయింట్ చూస్తున్నాం. ఈ ఇంటికి ఉన్న ఎనర్జీ అంతా కూడా ఇది చూసి నేను ఓకే చేసిన. యాక్చువల్గా ఇది వెస్ట్ ఫేస్ హౌస్లో తూర్పు బాల్కనీ అంటాం. చాలా నీట్గా వీళ్ళు కూడా చాలా చక్కగా పెట్టేస్తారు. ఇక్కడ లైట్ ఉందా, పైన కూడా డిజైన్ చాలా 10x15 ఉంటుంది. ఇది సిట్ అవుట్. ఇది వాల్ డిజైన్, ఫ్యాన్ కూడా పెట్టుకున్నారు. సో ఇది మెయిన్ ఎనర్జీ పాయింట్ అనమాట. వెస్ట్ ఫేస్ హౌస్లో ఏముండాలంటే ఇలా ఈశాన్యం కానీ నార్త్లో కానీ ఈస్ట్లో కానీ మనకు ఒక బాల్కనీ రావాలన్నమాట.
ఇదంతా ఓపెన్ ఏరియా ఇటు. సో వీళ్ళు మనం చెప్పినట్టు చేశారు. అలాగే మనం చెప్పినట్టుగా ఇంటిని కూడా రిస్క్ తీసుకోలేదండి. మనం ఏం చెప్తే అది చేశారు. సో ఇది మెయిన్ హాల్ ఇలా ఉండాలన్నమాట. వెస్ట్ ఫేస్ హౌస్లలో మధ్య ద్వారం అంటాం, ఇది ఇంటికి మధ్య ద్వారం. ఇంకొక అద్భుతమైన బుద్ధ పిక్చర్ ఇది. దీంట్లో ఇలా 3 బెడ్రూమ్ ఏరియా ఇది. సో ప్రాపర్గా వాడితే కనుక ఖచ్చితంగా ఎనర్జీ ఉంటుంది. సో వెస్ట్ ఫేస్ అయినా ఈస్ట్ ఫేస్ అయినా ఇలా ఎవరైతే మన ఆంజనేయ వాస్తు రూల్స్ పాటిస్తారో 100% శక్తి ఆ ఇంట్లో ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇవాళ హ్యాపీగా సంతోషంగా పిలిచారు సెకండ్ టైం. సో వాళ్ళ బిజినెస్ కూడా నేనే కన్సల్టేషన్ చేస్తున్నాను. దిస్ ఈజ్ వాట్ ఎనర్జీ ఆఫ్ ది వాస్తు అంటే. సో చాలామంది జీవితాల్లో లాస్ అవుతుంటారు ప్రాపర్ గైడెన్స్ లేక. వీళ్ళు కూడా మన సజెషన్ తీసుకొని నెక్స్ట్ లెవెల్లో వెళ్తున్నారు. అందరూ అలాగే వెళ్ళాలనే లక్ష్యంతో ఒక ఎనర్జీ పాయింట్లో నేను పనిచేస్తున్నాను. ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా చూపించి నష్టపోయిన వాళ్ళని చూపిస్తున్నాను, ఇటు లాభం చెందే ఇల్లు చూపిస్తున్నాను. ఖచ్చితంగా మీరు అన్ని వీడియోస్ చూస్తూ నాలెడ్జ్ పెంచుకొని మీ ఇంటిని కూడా శక్తివంతం చేయాలని కోరుతూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ ఆంజనేయ.